నౌన్ క్లాస్. ఇట్ వర్క్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఇది వాక్యంలో సబ్జెక్టు లేదా ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. హిండెడ్ అంటే వెర్బ్ ఉంటుంది. ఆ వెర్బ్ తర్వాత దట్ లేదా డబ్ల్యూహెచ్ పదాలతో వచ్చే సముదాయాన్ని మనం ఏమంటామంటే నౌన్ క్లాజ్ అంటాము. నౌన్ క్లాజ్ అంటే ఏంటంటే సబ్జెక్టు మరియు వెర్బు కలిగి ఉండి కొన్ని పదాల సముదాయాన్నే క్లాజ్ అంటాం. అందులో హీ అనేది సబ్జెక్ట్, హీజ్ అనేది వెర్బు. సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, కొన్ని పదాల సముదాయం ఉంది, కాబట్టి దీన్ని క్లాజ్ అంటాం. ఇక్కడ నవ్వు అనేది ఏంటి? వెర్బ్. ఈ వెర్బ్ తర్వాత ఏంటి? డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చింది. ఆ పదం మొత్తం కూడా ఏంటంటే నౌన్ క్లాజ్ అవుతుంది. పైలో హింటెడ్ అనేది ఏంటి? వెర్బ్. ఆ వెర్బ్ తర్వాత ఏమవుతుంది? దట్ అనే పదం వచ్చింది. సో ఆ పదం మొత్తం కూడా ఏమవుతుందంటే నౌన్ క్లాజ్ అవుతుంది.